పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది తండ్రిని స్తుతించుదా మన తండ్రిని స్తుతించుదా తండ్రిని స్తుతించుదా పరమ తండ్రిని స్తుతించుదా పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది పాపపు ముల్లును విరిసిన ప్రభుని బలి జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి పాపపు ముల్లును విరిసిన ప్రభుని బలి జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి సంతోష ఆనంద హృదయ బలి సజీవ దేవుని సత్య బలి సంతోష ఆనంద హృదయ బలి సజీవ దేవుని సత్య బలి రండి రండి ముదమార పూజించుదా రండి రండి ముదమార పూజించుదా పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము సమర్పించబడుతుంది. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు దేవుపల్లి వసంతకుమారి కీర్తిశేషులు ఆకుల కిరణ్ ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని వీరి కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలని దేవుడిపై ఆధారపడి జీవించే వరాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఆకుల ప్రవీణ్ కుమార్, సోనీ, రియాన్ కుమార్, దేవరపల్లి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. గుంటూరు మేత్రాసనము తూబాడ విచారణ కీర్తిశేషులు తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఆరోగ్యమ దంపతులకు కుమారుడు కేసీసీ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి రాజమ్మల 78వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవాదేవుడు చేస్తున్న సకల మేళ్లకు కృతజ్ఞతగా వీరి బిడ్డలు ఆచార్య డాక్టర్ రాయపరెడ్డి, సుందరి, సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, కీర్తిశేషులు పెంటారెడ్డి సుందరి, ఇన్నారెడ్డి, బాలరెడ్డి, మౌంట్ మేరీ గాలి అన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేళ్లకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూలుకు మరింత గొప్ప ఆశీర్వాదాలు, అభివృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ అంతోని స్నేహిత్ వర్షిణులను తన కృపతో నింపాలని, ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉజ్వల భవిష్యత్తును అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ఫాతిమాపూర్ విచారణ కందులమ్మరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ విక్టోరియా కుటుంబ సభ్యులు జేసు తిరుహృదయం పేరిట
కృతజ్ఞతా పూజ బలిని సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గర్భపు విజయమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలని ఆనందరాజు, పావను, హేమ, అమూల్య, రవితేజ, ప్రవీణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజాబలిని సమర్పిస్తున్నారు. బీబీ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న యారం ఫ్రాన్సిస్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుని ప్రేరణ ద్వారా దైవసేవ చేయాలని మరియు కృప ఇంజనీరింగ్ వర్క్స్ ఆశీర్వదించమని యాచారం చిన్నబ్రెడ్డి, చిన్నమ్మ, అంతోని కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వంక మరియన్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సింహవరం విచారణ తాతాపూడి నాగేశ్వరరావు, శారదా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కరుణాకర్, అంతోని, థామస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను జోడించి మనలందరినీ ఆశీర్వదించమని ఈ పూజా బలిలో భక్తిపూర్వకంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు పట్ల భయభక్తులు గలవారు తాము నడిచే మార్గాన్ని, త్రోవను ప్రభువు నుండి తెలుసుకుంటారు. అలాంటి వారికి దేవుడు సకలం శుభములనే ప్రసాదిస్తూ ఉంటాడు. వారికి సన్నిహితంగా ఉంటాడు. తన నిబంధనను వారికి తెలియజేస్తారు. వారి పాదములకు చిక్కున్న బంధాలన్నిటిని కూడా ఆ ప్రభు తీసివేస్తారు. కావున ఆయన నిబంధనలను, ఆజ్ఞలను పాటించిన వారికి తన ప్రేమతో, తన నమ్మకతనముతో వారిని ముందుకి నడిపిస్తుంటారు. అందుకే పునీత పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈనాడు. ప్రభు తన కృప వలన మాకు ఈ ప్రేషిత సేవను చేసే అవకాశాన్ని ప్రసాదించారు. అందుకే మేము అధైర్యంగా ఉన్నాము అని సెలవిస్తూ, చీకటి నుంచి వెలుగు ప్రసరించుగాక అని దేవుడు సెలవిచ్చినాడు. అదే దేవుడు ఈనాడు మా హృదయాలను తన కాంతితో, క్రీస్తు అనే వెలుగుతో నింపాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు వలె మనందరము కూడా సువార్తను వ్యాప్తి చేయాలి, సేవ చేయాలి. మరి ముఖ్యంగా ఆ క్రీస్తు వెలుగులో జీవించాలి. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాము. మన పాదాలకు, మన కాళ్ళకు కూడా పాపమనే బంధాలు చుట్టుకొని ఉన్నాయి. దేవుడు ప్రసాదించే ఆజ్ఞలను మనము పాటించటం లేదని కూడా గ్రహించాలి. కావున చీకటిలో ఉన్న మనకి క్రీస్తు వెలుగును ప్రసాదించమని ఈ యొక్క పూజా బలిలో మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ముఖ్యంగా ఆ ప్రభువునకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయచిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేళ్లకు ఆధారం మీరే. కావున మా అవసరములతో మీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణతో మంచి చెడ్లను విచేచించు చూడగల విచక్షణమును మాకు దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, ఈనాడు కూడా వారు మోషే ధర్మశాస్త్రమును పఠించినప్పుడు ఆ ముసుగు వారి మనసులను కప్పివేయును. కానీ ఒక వ్యక్తి ప్రభు వంకకు తిరుగగానే ముసుగు తొలగింపబడును. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఆ ప్రభువు ఆత్మ ఎచట ఉండునో అచట స్వాతంత్రము ఉండును. కనుక మనము అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమని ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలియుండునట్లు మార్చివేయును. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను. కనుకనే మేము అధైర్యపడము. ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో నశించు వారికి మాత్రమే అది కనుమరుగైనది. దేవుని స్వరూపియై ఉన్న క్రీస్తు మహిమను కనబర్చు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము. చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవుని సాన్నిధ్యము, దేవుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. మన దేశమున నెలకొనును. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ దేవుని సాన్నిధ్యము, దేవుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. మన దేశమున నెలకొనును. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానికొకటి కలుసుకొనును. న్యాయమును శాంతియు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును. పుడమి మీది నుండి విశ్వసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము క్రిందికి పారచూచును. అందరూ దేవుని సాన్నిధ్యము, దేవుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. మన దేశమున నెలకొనును. ప్రభు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. నీతి ప్రభువుకు ముందుగా నడుచును.
అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ దేవుని సాన్నిధ్యము దేవుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. మన దేశమున నెలకొనును. వేదమై సంవేదమై మదిలో నిలువని, మోదమై ఆమోదమై ఎదలో మీటని, హర్షమై ప్రహర్షమై ఉల్లంఘు పొంగని, హర్షమై ప్రహర్షమై ఉల్లంఘు పొంగని, ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని, ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని, వేదమై సంవేదమై మదిలో నిలువని. సమతానాదం ప్రభుని వాక్యమని, నవ్య భావాల సాగుదాం పుడమిలో. సమతానాదం ప్రభుని వాక్యమని, నవ్య భావాల సాగుదాం పుడమిలో. మంచి మనసు మాలలల్లి మంచి చేయగా, మంచి మనసు మాలలల్లి మంచి చేయగా, సహోదర ప్రేమను మనము చాటుదాం, సహోదర ప్రేమను మనము చాటుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 5 వచనములు 20 నుంచి 26 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిచయుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించినని తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయకుము, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వీకులకు శాపింపబడిన మాటను మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకని పిలుచువాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తీసుకొని వచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లించుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో
నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిచయుల కంటే మీరు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తేనే తప్ప పరలోకములో ప్రవేశించరు అని. దీని అర్థం ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు క్రీస్తు అనుకున్నట్టుగా వాళ్ళు నీతిపరమైన జీవితాన్ని జీవించటం లేదు. ప్రభువు వారి జీవితంతో అసంతృప్తి పడ్డారని దీని అర్థము. ప్రభువే కొన్ని ఉదాహరణలు ఇచ్చారు వాళ్ళు చేసిన పనుల గురించి. వాటిని మనము మత్తయి 23వ అధ్యాయంలో కొన్ని ఉన్నాయి, మరి మిగతా సువిశేషాలలో కూడా ఉన్నాయి. కొన్నిటిని ఉదాహరణ తీసుకుందాము. ప్రభు అంటున్నారు, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు పరలోక ద్వారమును ప్రజల ఎదుట మూసివేస్తున్నారు. మరి ఆ పరలోక ద్వారమును మూసివేసి అందులో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారిని కూడా ఆపివేస్తున్నారు. మీరు పరలోకములో ద్వారం ద్వారా ప్రవేశించలేదు. ప్రయత్నం చేసేవారిని మీరు కూడా ప్రవేశించడానికి అనుమతి ఇవ్వటం లేదు. మరి ప్రభు అంటున్నారు, కపట భక్తులారా, పరిచయులారా, ధర్మశాస్త్ర బోధకులారా, మీరు కపట భక్తులు. ఎలైనా మీరు సుదీర్ఘమైన జపములను జపింతురు, కానీ వితంతుల ఇండ్లను దోచుకుందురు. కావున మీకు కఠినమైన శిక్ష ఉంటుంది. ప్రభు అంటున్నారు మరలా, అయ్యో మోసగాన్లారా, ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు పుదీనా, సొంపు, జీలకర్ర 10వ వంతును చెల్లిస్తున్నారు, కానీ ధర్మశాస్త్రములో అతి ముఖ్యమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును మీరు నిర్లక్ష్యం చేయుచున్నారు. ఇవన్నీ చెల్లించవలసినదే, కానీ వీటిని తూచా తప్పకుండా పాటించాలి, కానీ మీరు పాటించడం లేదు. మరి ప్రభు అంటున్నారు, అందులైన ఓ పరిచయులారా, ఓ ధర్మశాస్త్ర బోధకులారా, మీరు దోమను తీసి ఒంటెను దిగమిరింగుతున్నారు. దోమను ఒడవస్తున్నారు చిన్నదేలే అని, కానీ పెద్ద ఒంటెను దిగమింగుతున్నారు. అంటే మీరు ఏవో చిన్న చిన్న పాపాలను వాటికి పరిహారం చెందుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, కానీ ఘోరమైన పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారని ప్రభువారిని ఖండిస్తున్నారు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు గిన్నెను, ప్లేటును, పల్లెమును బాహ్యంగా శుద్ధి చేయుచున్నారు, కానీ మీరు ఆలోచన చేసుకుని మీ జీవితాన్ని పరీక్షిస్తే మీలో దురాశ, దౌర్జన్యము అనేవి నిండి ఉన్నవి. మొదట వాటిని తీసివేయండి అని ప్రభు సెలవిస్తున్నారు. మరి ప్రభు సెలవిస్తున్నారు ఈ విధంగా, కపటమైన భక్తులారా, మీరు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. అవి బయటికి అందముగా అగుపిస్తవి, కానీ మరణించిన వారి ఎముకలతో ఉండి అది దుర్వాసన అలాంటి వస్తూ ఉంటాయి. అలాగే మీరు బయటకి నీతిమంతులుగా అగుపడుతున్నారు, కానీ మీలో కపటము, కలుషితము నిండి ఉన్నవి. ఈ విధంగా ప్రభు కొన్ని ఉదాహరణలు వారి జీవితాన్ని గురించి ఇస్తూ, వారు నీతిమంతమైన జీవితాన్ని జీవించడం లేదని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇంకొక ఉదాహరణ మనం తీసుకుంటే, అది ఏ పోటీ జరగని, అది విద్య కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్సు, గేమ్సు, ఏ కాంపిటీషన్ అయినా, ఏ పోటీలైనా తీసుకోండి, పోటీ పడేవారు మరి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే, మా వాళ్ళు లేక పోటీ పడేవారు నేను ఫస్ట్ రావాలి, ఛాంపియన్షిప్ కొట్టాలి, నాదే మొదటి ర్యాంకు, ఈ ఉద్దేశంతో పోటీ పడుతూ దానికోసం ప్రయత్నం చేస్తూ మరి దానిని సాధించాలని వాళ్ళు ప్రతినిత్యం కూడా రకరకాలైన ప్రాక్టీసులు కానీ, కోచింగ్లు కానీ, చదవడం కానీ చేస్తూ ఉంటారు. మరి క్రీస్తు ప్రభు ఈనాడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనందరికీ. బాహ్యమైన వీటి కోసం మీరు ఇంత తప్పిస్తున్నారు, ఆధ్యాత్మికమైన వాటి కోసము మీరు ఎందుకు పోటీ పడడం లేదు? ఆధ్యాత్మికంగా ముఖ్యంగా పరిసయ్యుల కంటే, ధర్మశాస్త్ర బోధకుల కంటే నేను ఎందుకు నీతిగా జీవించడం లేదు అని ప్రశ్న వేసుకోండి అని ఈనాడు ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తున్నారు. మరి అదేవిధంగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మీరు తినబోయే ఆహారం కానీ, ప్లేట్ కానీ, గ్లాసు కానీ, తొడుక్కునే బట్టలు కానీ, ఉండే ఇండ్లు కానీ, ఏదైనా చెప్పండి, ప్రతి ఒక్కటి శుభ్రంగా, పరిశుభ్రంగా, నీట్గా ఉండాలి అని అందరూ ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే అలా ఉంటేనే మనము చాలా రోజులు బతకొచ్చు, ఆయురారోగ్యాలతో ఉండొచ్చు అని వీటన్నిటినీ పాటిస్తున్నాము. ప్రభు మరి ఒక ప్రశ్న మనకు వేస్తున్నాడు ఇప్పుడు. మరి వీటన్నిటిలో మీరు చూపించే శ్రద్ధ మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఎందుకు మీరు చూపించటం లేదు? ఆధ్యాత్మికంగా మీ హృదయం, మీ జీవితం అది నిర్మలంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, తెల్లగా ఉండాలి అని, పవిత్రంగా ఉండాలని ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అని ప్రభు మనలందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కావున వారి నీతివంతమైన జీవితానికి ప్రభు సంతృప్తి పడలేదు. మరి ఈనాడు మన జీవితం గురించి ప్రభు సంతృప్తి పడి మనతో అంటాడా, నీవు పరలోకంలోకి చేర్చబడుతావు ఎందుకంటే నీతిగా జీవిస్తున్నావని. కాబట్టి మనము ఆ ప్రభు మెచ్చినట్టుగా నీతిగా జీవించాలంటే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనం, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అటు తరువాత అన్నీ మీకు సమకూర్చబడుతాయి. దీనిని మనము పాటిస్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, 48వ వచనంలో మనము చదువుతూ ఉంటాము, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు కండు. అంటే ఆ ప్రభు మెచ్చే జీవితాన్ని మనము జీవిస్తే పరలోకానికి మనము చేరుకుంటాము. అలానే 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనం, మిమ్ము పిలిచిన దేవుడు ఆయన పవిత్రుడు. కాబట్టి మీరు మీ ప్రవర్తనలో కూడా పవిత్రంగా జీవించండి. ఏలైనా ప్రభువే అంటున్నారు, నేను పవిత్రుడను, మీరు కూడా పవిత్రులుగా జీవించండి అని. మరి ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటే మన జీవితం ప్రభు కోరినట్లుగా పవిత్రంగా ఉందా? మరి మనము పరలోకం చేరాలంటే ఆ ప్రభు ఇచ్చే ఈ సూత్రాలను మనము పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే శాంతమూర్తులు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. కావున మనం ఈనాడు మన కానుకలను, మన అర్పణలన్నీ కూడా వదిలి వెళ్ళి నీ శత్రువులతో సఖ్యపడు అని తెలియజేస్తున్నారు ప్రభు. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయంలో మనము చదువుతాము, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్ము శపించు వారిని దీవించండి, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థించండి అని ప్రభు సెలవిస్తున్నారు మనకి.
మనము ప్రేమానురాగాలను కలిగి జీవిస్తే మన ప్రార్థనా ఫలితాలు మనందరికి కూడా వస్తూ ఉంటాయి. వాటి ద్వారా కుటుంబాలలో శాంతి సమాధానాలు, వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క ప్రేమ ఐక్యతలను మనము అనుభవిస్తూ దేవునికి దగ్గరగా ఉండి మరి ముఖ్యంగా సువార్తను బోధించి దేవుని రాజ్యాన్ని స్థాపించే భాగ్యము మనందరికి కూడా లభిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పూజ బలిలో పాల్గొన్నప్పుడు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తాము. మనందరికి కూడా పరలోకం చేరుకునే భాగ్యాన్ని, వరాన్ని ప్రసాదించి ప్రతి ఒక్కరితో సౌఖ్యతతో జీవించే భాగ్యాన్ని, ఐక్యత కలిగి జీవించే భాగ్యాన్ని, సేవ చేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుందాము. ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వం నీకు సమర్పించెదా, నన్ను నీకు బలిగా అర్పించెదా. నీపై బహు ప్రీతిగా నా ఎన్నికకు నుతిగా నా సర్వం నీకు సమర్పించెదా, నన్ను నీకు బలిగా అర్పించెదా. నీ ప్రేమకు ప్రతిగా నాలోని లోపాలు సవరించుకొనక నీ పీఠము చెంతకు నే చేరగలనా. పది ఆజ్ఞల భావమును 10 మందికి చాటగా పదిలమైన మనసును నీకివ్వగలనా. నాలోని లోపాలు సవరించుకొనక నీ పీఠము చెంతకు నే చేరగలనా. 10 ఆజ్ఞల భావమును 10 మందికి చాటగా పదిలమైన మనసును నీకివ్వగలనా. నీలోనే ఐక్యమై నీకే నే సొంతమై పరిపూర్ణత పొందే భాగ్యమీయుమా, భాగ్యమీయుమా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా సేవలను కనికరంతో చేకొనుడు. మేమర్పించు ఈ అర్పణములను నీకు ప్రీతిపాత్రముగా ఉందునుగాక. ఇవి మాలో ప్రేమతత్వమును అధికము చేయనట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో అనేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాం. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును
యొక్క తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరల వేంచేదురు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవన్నికొన్య పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మాతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతితో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీశివను, మీ సేవకుడగు మాలియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరైన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహాల మేము ఎల్లప్పుడూ సర్వదా అన్ని కలతల నుండి కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్యజీవమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తనని భోజముగా. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యవి కుమారుడు తనని భోజముగా. ఐక్యమునొంద ఆయన యందు దివ్య భోజములో, ఐక్యమునొంద ఆయన యందు దివ్య భోజములో, సఖ్యత నీచును సాక్షుల చేయును ఆయన సన్నిధిలో, సఖ్యత నీచును సాక్షుల చేయును ఆయన సన్నిధిలో. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తనని భోజముగా. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తనని భోజముగా. పునీత ఇన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభు నాకు శైలము, కోట, నా దేవుడు నన్ను ఆపదల నుంచి రక్షించువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థ కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోకి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం. సోదరత్వము పెంచే వాక్యం, ప్రేమతత్వము పంచే వాక్యం, మానవత్వము నింపే వాక్యం, మహానందము కోరే వాక్యం. సోదరత్వము పెంచే వాక్యం, ప్రేమతత్వము పంచే వాక్యం, మానవత్వము నింపే వాక్యం, మహానందము కోరే వాక్యం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు బాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం, మేము ప్రకటిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం. యేసు మాటని ప్రకటిస్తాం, ప్రభు క్రీస్తు బాటలో పయనిస్తాం.